మనం పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. చూడండి ఫ్రెండ్, మీకైతే వీడియో అయితే రాకైతే వారం 10 రోజులు అవుతుంది ఫ్రెండ్. ఏమనుకోకండి, ఎందుకంటే మేమైతే టూర్కి వెళ్ళాం కాబట్టి అందు గురించి అయితే ఇప్పటి సంది అయితే వీడియో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. నేనైతే కాలీఫ్లవర్ అయితే ఇట్లా ఫ్రై చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలాగా ఉడకబెట్టుకుందాం. స్టవ్ అయితే వెలిగించిన ఫస్టే ఇలాగ ఉడకబెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకుందాం. వీడియో అయితే కంటిన్యూ చూస్తూ ఉండండి. ఇక్కడైతే కార్న్ఫ్లవర్ ఉడుకుతుంది కదా, అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కారం, సాల్ట్, సన్నగా తరుముకున్న కుడక పొడి, ధనియాల పొడి, ఇదేమో పన్నీర్ మసాలా. చూడండి, పన్నీర్ మసాలా, సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు, ఇంకా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఇదేమో లేతవి కళ్యామాకు. ఇంతేనండి, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనము చేసుకోవచ్చు. ఇలా ఉడికించుకున్న కాలీఫ్లవర్ అయితే మనం తీసేద్దాం. ఉడికిపోయినాయి. ఇలాగా ప్యాన్ అయితే పెట్టుకున్నా ఫ్రెండ్. ఆయిల్ వేసుకుందాం. ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాం. నేనైతే ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకున్నా. ఫ్రైకి మాత్రం మనము ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్నాం కదా, అయితే రెడ్గా అయిన దాకా అయితే వేయించుకోవాలి. కర్రీకి అయితే మనము ఎలాగ కొద్దిగా రెడ్ కాకపోయినా కచ్చపక్క వేయించుకున్నా నడుస్తుంది, కానీ ఫ్రైకి మాత్రం మనము బిర్యానీ చూడండి. ఇలా రెడ్గా అయితే వేగాయి కదా, ఇందులోనే కార్న్ఫ్లవర్ వేసుకుందాం. ఇలాగా వేసుకున్న తర్వాత పసుపు, నేనైతే చూడండి ఫ్రెండ్, కారం, ధనియాల పొడి, కుడక పొడి, సాల్ట్ అయితే ఉన్నది కదా, ఇవి కూడా వేసుకుంటున్నా. చూడండి, కారం, ధనియాల పొడి, సాల్ట్, ఇంకా పసుపు మనం వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత అయితే ఇలాగ కలుపుకుందాం. కుడక పొడి కూడా వేసుకున్నాం కదా. వాటర్ అయితే అస్సలు వేయద్దు. వాటర్ వేస్తే మాత్రం మనకు కర్రీ టైప్ వస్తుంది అన్నట్టు. వాటర్ వేయకుండా కానీ ఉట్టిగా ఆయిల్లోనే ఫ్రై చేయాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. ఫ్రైకి వేయకుంటేనే మంచిగా టేస్ట్ వస్తుంది అన్నట్టు. నేనైతే వేస్తలేను, అది మీ ఇష్టం, ఆప్షనల్ అది. చూడండి ఆయిల్ ఎలా తేలుతుందో సైడ్లకు. ఇలాగా నేనైతే కొత్తిమీర, పుదీనా మీద నుంచి వేసుకుంటున్నా. ఇందులోనే సన్నగా తరుముకున్న పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. ఫ్రైలో అయితే ఆనియన్ ఫ్రైలో అయితే వేయలేదు, నేను మీద నుంచి వేస్తున్నా. చూడండి, ఇలా వేసుకొని కలుపుకుంటున్నా. నేనైతే మీడియం ఫ్లేమ్ మీద అయితే మనం పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే అయిపోతుంది.
చూడండి ఫ్రెండ్, కంప్లీట్ అయితే అయిపోయింది. నేను కొద్దిగా పన్నీర్ మసాలా వేసుకుంటున్నా స్పైసీ గురించి. వేసుకొని అయితే ఇలా కలుపుకొని దించేయడమే. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. తీసేద్దాం ఇందులో. ఫ్రెండ్స్, మీకు మాత్రం మా కార్న్ఫ్లవర్ ఫ్రై నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి ఫాలో అవ్వండి. మరొక కొత్త వీడియో కలుద్దాం ఫ్రెండ్. బాయ్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన తర్వాతనే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్? బాయ్.